హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ నూతన సంవత్సరంలో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈసారి నుండి అయితే ప్రతిరోజు కూడా వీడియో పెట్టాలనుకుంటున్నాను. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చామండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారు కదా, జేఎన్టీయూ ఆపోజిట్లో జరుగుతుందండి. ఇది ఈ మంత్ అంతా కూడా ఉంటుంది, మంత్ ఎండింగ్ వరకు ఉంటుందంట. మీరందరూ కూడా వెళ్ళి చూడండి, ఇవన్నీ చూడండి ఒకసారి. సిరామిక్తో చేసిన ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. ఇవిగండి చూడండి, ప్రతిదీ కూడా మన ఇంట్లో ఉపయోగపడే వస్తువులు ఇవన్నీ కూడా. జాడీలు, అలాగే బొక్కేలు పెట్టుకుంటారు కదా అవి, పూల కుండీలు, బుద్ధుడు, ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడతాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు. ఇందులో పికిల్స్ వేసుకుంటే అస్సలు పాడవ్వండి. పచ్చడి వేసుకుని జాడీలు ఉంటాయి కదా అవి. ఇంకో బుద్ధుడు అయితే చాలా బాగున్నాడు చూడండి. ఇలాంటివి కూడా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు చక్కగా ఏదో ఒక రూమ్లో పెట్టుకుంటారు. చాలా అందంగా ఉంటాయి అన్నమాట అవి. మనం ఇలా చూసి కంటే మన ఇంట్లో లేకపోతే మనకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చామనుకోండి, చాలా ఇష్టపడతారు వాళ్ళు. ఇప్పుడు ఇది బాగా ఫ్యాషన్ అయిపోయిందండి. రూమ్కి కార్నర్లో పెట్టుకుంటున్నారు. వెళ్ళి వచ్చే వాళ్ళు అందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు కూడా చక్కగా మనం పలానా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారని కూడా మర్చిపోకుండా వాళ్ళని ఎప్పుడు రోజు కూడా వాటిని చూసినప్పుడల్లా మన ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా మనకు గుర్తొస్తూ ఉంటారనమాట. ఎంత బాగున్నాయి కదండి, ఏనుగులు కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవి చూడండి, ఇవి కూడా సిరామిక్తో చేసినవి ఉన్నవి అన్నమాట ఇవి. అలాగే మట్టి కూడా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయి చూడండి అసలు. చాలా బాగున్నాయి ఇవి. రకరకాల మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీ అందరికీ చూపించాలనుకుని నేను వచ్చాను. ఇవి తివాచీలండి. అయితే క్లాత్ అన్నీ కూడా మంచి క్వాలిటీగా ఉన్నవి. ఇందులో డోర్ మ్యాట్స్ ఉన్నాయి, అలాగే యోగా మ్యాట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. తివాచీలు అన్నీ కూడా ఉన్నాయి. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు వాళ్ళు తీసి చూపిస్తున్నారు. అందులో మనం నచ్చినవి సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ చూడండి, ఆ సైజుని బట్టి ఆ కాస్ట్ ఉంటున్నాయి అన్నమాట. అవన్నీ కూడా టాప్స్ మీకు చూపిస్తున్నాను కదా, అవి టాప్స్. ఇవైతే కార్పెట్స్. మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి. మీరు అందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నామంటే మీ అందరికీ తెలియడం కోసమే కదా ఇవన్నీ. ఇదిగోండి క్రాఫ్ట్ బజార్లో ఇది ఒక ఐటెం చూడండి. చాలా అంటే ఎంత బాగున్నాయి చూడండి. చెట్లకి కమలాకాయలు అవి ఎలా కాస్తాయి, యాపిల్స్ కమలాలోని. ఒరిజినల్ ఫ్లవర్స్ ఎలాగుంటాయి అలా ఉన్నాయండి. అదిగో చూడండి, మీకు ఒక్కొక్కటి కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నాను నేను. ఇవి మనకి హాల్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. రూమ్లో కానీ లేకపోతే ఆఫీస్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అయితే దీనివల్ల యూజ్ ఏంటంటే, మామూలు అయితే వెంటనే వాడిపోతాయి ఒక రోజులోనే. ఇవి ఎప్పటికీ వాడిపోకుండా ఉంటాయి అన్నమాట అండి. చూడండి ఇవి ఎంత బాగున్నాయో. రోజెస్ అయితే చూడండి, ఇంకప్పుడే విడిచినట్టు అంత అందంగా ఎంతో బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. గ్లాడియోలు, రోజెస్ మనకి నచ్చిన కలర్స్లో ఉన్నాయి అన్నీ కూడా. ఇవైతే మనకి అగరబత్తీలు అవినండి. ఇక్కడ లేని ఐటెం అంటూ ఏమీ లేదండి. క్రాఫ్ట్ బజార్లో చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఇవన్నీ కూడా బొకేస్ కానీ ఫ్లవర్స్, బంచెస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక షాప్ అన్నమాట. ఇది చూడండి, అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా. వైట్ రోజెస్, ఎల్లో, పింకు, మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ ఇస్తున్నారు వాళ్ళు. ఇవి కలర్స్ అండి. ఇవి ఇప్పుడు పండగ వస్తుంది కాబట్టి అందరూ వేసుకుంటారని కలర్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ పికిల్స్ అమ్ముతున్నారు. ఇందులో గోంగూర, వంకాయ అలా మొదలైన పికిల్స్ చాలా ఉన్నాయి. టమాటా, అల్లం, నిమ్మకాయ, ఆవకాయ అలాంటివన్నీ అమ్ముతున్నారు ఇక్కడ.
ఇవన్నీ కూడా పికిల్సే. నెక్స్ట్ వచ్చి మాకు బాగా ఇష్టమైంది అనమాట వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్రైస్ అవి చేసుకుంటాం అనమాట. ఈ ప్యాకెట్ వేసుకుని ఫ్రైస్ చేసుకోవచ్చు. అది గోబీ మంచూరియా కానీ, లేకపోతే కాలీఫ్లవర్, పొటాటో, ఆనియన్స్, ఇలాగ మనకి కాయగూరలో ఏదైతే ఉందో అందులో ఈ పౌడర్ మిక్స్ చేసుకుని మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని చెప్తున్నాడు అతను. చికెన్ మసాలా కూడా ఉంది అదిలో. చికెను, అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పౌడర్ అండి ఇవి. అలా కొన్ని శాంపిల్స్ చేసి చూపించాడు అతను. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇవి సాంబ్రాణి కడ్డీస్ ఉంటాయి కదండి, అవి ఇలాగా స్టైల్గా బాటిల్స్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇది మనమైతే ఎప్పుడు ప్యాకెట్లు వాడతాము, ఇవైతే బాటిల్స్లో ఉన్నాయి. అలాగే అగరబత్తీలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెక్స్ట్ ఇది వచ్చి కలంకారీ సంబంధించి నైటీసు, అలాగే చిన్నపిల్లల ఫ్రాక్స్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా కలంకారీ ఉన్నాయండి. ఇవి క్రాఫ్ట్ బజార్ అంటేనే అన్నీ చేతితో చేసినవి అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కదా. అలాగే ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అని, నెక్స్ట్ వచ్చి కలంకారీ ప్రింటింగ్, అలాగే హ్యాండ్ మేడ్వి అన్నీ ఉన్నాయండి. స్టిచ్చింగ్ కూడా వాళ్ళు ఓన్గా చేశారట, నైటీలు కానీ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది, బాగుంది వాళ్ళ దగ్గర. మెటీరియల్ కూడా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చండి ఆడవాళ్ళ సామ్రాజ్యం ఇవే కదండి, హెడ్ బ్యాండ్లు, క్లిప్స్, ఇంకా అన్నీ కూడా లేడీకి సంబంధించినవి అన్నీ కూడా లేడీస్కి ఎంతో ఇష్టమైనవి కూడా అన్నీ ఇయ్యేనండి ఎక్కువ. ఏదన్నా చూసామనుకోండి ఇంకెంతే మనకి లాగేస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడు కొనేసుకుంటామని ఆ టైప్లో ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి నేను చూపిస్తున్నాను కదా క్లిప్స్, అవి కూడా ఇదిగోండి పెద్ద క్లిప్ అనమాట ఇది. నెక్స్ట్ జుట్టు అంతా పట్టేస్తుంది, ఇది అంత పెద్దది. ఇది జుమ్కాలు కూడా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటాయి అన్నమాట, బొట్లు అలాంటివన్నీ కూడా అందరికీ నచ్చే సరికొత్త కలెక్షన్ ఇది. చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇవన్నీ స్టోన్స్ ఉన్నాయి, అలాగే మామూలువి కూడా ఉన్నాయి. చూడండి ఇవన్నీ కూడా మీ అందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి. ఎక్కడో దూరం ఏం కాదండి, జేఎన్టీయూ ఆపోజిట్లోనే ఎప్పుడు జరిగే గ్రౌండ్స్లోనే జరుగుతుంది. ఇది కూడా ఈ నెల వరకు ఉంటామని చెప్పారు వాళ్ళు. చూడండి బుట్టలు అయితే నాకు చాలా బాగా నచ్చేసాయండి. అయితే ఏది చూసినా కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నది, ఏది కొనాలో కూడా తెలియలేదన్నమాట, అంత అలాగ ఉన్నాయి అన్నీ కూడా. పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా కొనుక్కుంటున్నారు అందరూని. ఇవన్నీ కూడా క్లిప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్, అలాగే చిన్నపిల్లలకి పెట్టుకుని చిన్న చిన్న టిక్స్, చైన్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. న్యూ మోడల్స్ అన్నీ వచ్చాయి ఇక్కడ. ఇవన్నీ కూడా నెయిల్ పాలిష్లేనండి. అన్నీ ఏ కలర్ వేసుకోవాలో కూడా తెలియట్లేదు పాపం వాళ్ళకి. అన్నీ కూడా అలా చూస్తున్నారు పిల్లలు. అన్ని రకరకాల కలర్స్, రకరకాల మోడల్స్, చిన్ని బుడ్డి బాటిల్స్, అసలు ఏం కొనుక్కోవాలో కూడా తెలియట్లేదు అనమాట. ఇక్కడ లోపలికి వెళ్తేనే అంత బాగున్నాయి, చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా. కొన్ని అయితే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. ఇంకేముందండి, ఆడవాళ్ళు అయితే ఇంకా బేరం ఆడతారు కదా, చాలా మంది అందరూ బేరం ఆడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వాళ్ళేమో ఫిక్స్డ్ ప్రైస్ అంటున్నారు కానీ వీళ్ళు బేరం ఆడుతున్నారు. ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ చూడండి. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి మోడల్స్. నేను కూడా తీసుకున్నాను. ఇవి మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయో. చిన్నపిల్లలకైతే చాలా అందంగా ఉంటాయండి ఇవన్నీ కూడా.
వాళ్ళకి ఏం వేసినా కూడా అందంగా ఉంటాయి. ఇవైతే స్పూన్లు, ప్లాస్టిక్ సామాన్లు కానీ స్పూన్లు కూడా గోల్డ్ కలర్లో ఉన్నాయండి. ఇక్కడ మనం ఎవరికైనా అతిథులకు పెట్టాలనుకుంటే ఇలాంటి చోట తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇవన్నీ స్టీల్ ఐటమ్స్. ఇక్కడ ఇవన్నీ స్పూన్ సెట్లు చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి. మొత్తం బాగా అర డజను అలాగ ఉన్నాయి సెట్లు అన్నీ. కానీ వీళ్ళు కూడా ఒక ప్రైస్కి ఫిక్స్ ఏది మాట్లాడినా ఫిక్స్డ్ ప్రైస్ అంటున్నారు వీళ్ళు. కానీ కొన్ని చోట్ల అయితే బార్గెనింగ్ ఉంది, కానీ కొన్ని చోట్ల అసలు ₹1 కూడా తగ్గించట్లేదండి వాళ్ళు. చూస్తున్నారు కదా, ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా కిచెన్కి మనకి ఇంట్లో ఉపయోగపడి ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఇవి అయితే చిన్నపిల్లల టాయ్స్ అనమాట. చిన్నపిల్లలు బాగా ఆడుకుని డప్పుల బొమ్మల దగ్గర నుండి అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవి అయితే మన లేడీస్ చెప్పల్స్ అన్నీ ఉన్నాయండి. మంచి లెదర్ చెప్పల్స్ కూడా ఉన్నాయి. ఇదైతే హ్యాండ్ బ్యాగ్స్ అండి, ఇంకా చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. ఇది జీన్ క్లాత్ ఉన్న పర్స్ అనమాట, నేను చూస్తున్నాను కదా అది. అయితే కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ బాగుంది. ఇక్కడ అయితే ఈ బొమ్మ చూడండి ఎంత బాగుందో, అది చాలా బాగుంది అనమాట. ₹380 అంటది. అయితే ఎక్కువ లగేజ్ అయితే పట్టదు, కానీ చిన్నపిల్లలకైతే బాగుంటుంది అది. ఇక్కడ బాగున్నాయి, కానీ బాగున్నాయేమో చిన్నవి ఉన్నాయి, మనకి అవసరం లేని అయితే పెద్ద సైజులో ఉన్నాయి అన్నమాట. అయితే క్లాత్ అయితే ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది బాగుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, బ్యాంగిల్స్ ఉన్నాయి. అయితే ఇలాంటి షాపు ఒకటో రెండో ఉన్నాయి అంతే, కానీ ఎక్కువ లేవు. ఈ బ్యాంగిల్స్ అయితే మనకి బీడ్స్లో ఉన్నాయన్నమాట. అయితే బ్యాంగిల్స్ అనేది ఎక్కువ చూడండి, బ్లాక్ కలర్ బీడ్స్తో చాలా అందంగా ఉన్నాయన్నమాట అండి. అవి బాగా నచ్చాయి నాకు. నచ్చినవి మనకేమో సైజులు ఉండవు, నచ్చలేని ఏమో సైజులు ఉంటాయండి. ఇక్కడ అలాగే ఉందన్నమాట అది. కానీ బ్యాంగిల్స్లో ఏ కలర్ తీసుకోవాలో కూడా తెలియలేదు. అన్ని కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, బుర్ర పాళ్ళ ఉన్నాయండి, అంత బాగున్నాయి. అమ్మాయిలు కూడా ఎక్కువ ఈ బ్యాంగిల్సే తీసుకున్నారు, మా ముందు అమ్మాయిలు కూడా. ఇవి చూడండి ఎంత బాగున్నాయి. అసలు వాళ్ళు అలాగా తయారు చేసినందుకు ఇవ్వచ్చు అనమాట అమౌంట్, అంత బాగున్నాయి అవి. ప్రతి వాళ్ళు విజిట్ చేయండి, అలాగే నా వీడియోని కూడా లైక్ చేస్తూ ఉండండి. చూడండి, ఇంకో వేసేస్తున్నాను, ఒక చేతి నిండా వేసేస్తున్నాను గాజులు. బాగున్నాయి కదా. మీకు ఈ వీడియో ఏమనిపించింది అన్నది కూడా మీరు కామెంట్లో పెట్టండి. ఇక్కడైతే ప్యాకెట్స్ ఎప్పుడు కూడా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా మేము ఇలాంటివి కొంటూ ఉంటాము. ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్కడి నుండో వచ్చి అలాగా షాపుల్లో కూర్చుని ఇలా సేల్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏదో మనకి హెల్ప్ చేసినట్టు అవుతుంది అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. అందుకని మనకి ఇంట్లో అవసరమైనవి బయట కొని బదులు ఇలాంటివి కొంటే వాళ్ళకి ఏదో కొంచెం ఉపయోగపడతాం కదా అనిపిస్తుంది నాకు. ఇక్కడ అన్నీ కూడా తీసుకున్నాం మేము. అది మన బయటైనా షాపులోనే కొనుక్కోవచ్చు, కానీ ఇక్కడ కొనడం వల్ల పాపం వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు అవుద్దని ప్యాకెట్స్ ఎక్కువ తీసుకున్నాను నేను. ఫ్రెష్గా కూడా ఉన్నాయి లేండి అవి. నెక్స్ట్ వచ్చి ఇంక అన్నీ కూడా ఇవే మా ప్లాస్టిక్ ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి చీకిలు కాల్చుకుంటారు కదా, ఆ పొలాలు అడుగుతున్నమాట. అందులో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటేమో బాగా లైట్ వెయిట్, ఒకటేమో స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి వచ్చి నైఫ్స్ అండి, చాకులు. కానీ చాకులు అయితే కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంది.
మా వారు అన్ని చెక్ చేస్తున్నారు అనమాట, ఏ చాకు ఎలా తెగుతుందో ఏంటి అన్నది. షార్ప్గా ఉందా ఎలా ఉందని అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఇవి మనం ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదండి, అది చాపింగ్ బోర్డులు. అదే ఉడిన్తో కూడా చేసినవి కూడా ఉన్నాయి. బాటిల్స్ అండి, పికిల్స్ అవి వేసుకునే బాటిల్స్ అవి. చిన్న స్టూల్ చూడండి, చిన్నపిల్లలు కూర్చునే స్టూల్ చాలా బాగున్నాయి కదా, బుజ్జి బుజ్జిగా. ఇవన్నీ కూడా అక్కడ చూస్తే అన్నీ కొనేయాలనిపిస్తుంటది మనకి. చూడండి, ఇవన్నీ తాలింపు పెట్టుకునియే, రకరకాల మోడల్స్ ఉన్నాయి అవన్నీ కూడా. చిన్నపిల్లల వాటర్ బాటిల్ చూడండి ఎంత బాగున్నాయో, చాట్లు, మసాలా దంచుకుని కూడా ఉన్నాయి చూడండి. ఎగ్జిబిషన్కి వెళ్తే మనకి అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది అనమాట, చూసినవన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా రకరకాల మౌత్ ఫ్రెషనర్లు అని, అలాగే చింతపండు చాక్లెట్లు ఉన్నాయి చూడండి, నాకు చాలా ఇష్టం చింతపండు చాక్లెట్లు. అయ్యో బల్లిగుడ్లు అంటారు కదా, ఆ బల్లిగుడ్లు కూడా ఉన్నాయి అనమాట, చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అవి. అలాగే కిల్లీలు కూడా ఉన్నాయి, రకరకాల ఒక్క పొళ్ళు ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళందరూ కూడా అక్కడ రాజస్థాన్ నుండి వచ్చి అలాగా ప్రతి ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇలాగా స్టాల్స్ పెట్టుకుని అమ్ముతూ ఉంటారటండి. ఇక్కడైతే చాలా బాగున్నాయండి ఇవి లేసులు, అంతా లేసులతోనే చిన్నపిల్లల ఫ్రాకుల దగ్గర నుండి మనం పెద్దోళ్ళు వేసుకోవడానికి కూడా ఉన్నాయండి. అంటే షాల్ లాగా ఎలా కప్పుకోవడానికి చిన్నపిల్లల ఫ్రాకులు అయితే చాలా బాగున్నాయండి, చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. వీళ్ళ దగ్గర కర్చీఫ్లు కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర చాలా బాగున్నాయి. ఇవన్నీ మళ్ళీ బ్యాంగిల్ షాప్కి వచ్చేసామండి. బ్యాంగిల్ షాప్లు అయితే ఎక్కువ ఉన్నాయండి, మోడల్స్ కూడా అలాగే ఉన్నాయి, బాగున్నాయి. చూడండి, అన్నీ కూడా రకరకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట, అన్నీ కూడా. అందుకే మన ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఆ ఫ్రాక్ బ్లూ కలర్, నేవీ బ్లూ అండ్ బ్లూ, చాలా బాగుంది ఆ ఫ్రాకు. అది చిన్న ఫ్రాకు, 1 year బేబీకి సరిపోతాయి అంట అవి. నెక్స్ట్ వచ్చి ఇవి పెద్దవాళ్ళు వేసుకునే స్వెటర్స్ టైప్ అంటండి. ఇవి పైనుండి వేసుకుంటే అసలు చలి ఇదంటండి. చూడండి, చాలా బాగుంది, అది బాగుంది కదండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.